ప్రతి 50,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై 200 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, స్టడ్డెడ్ అన్కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై 300 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్, డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై 400 మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి. నా తరపు నుంచి, మలబార్ తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నమస్తే, పీ9 న్యూస్కు స్వాగతం. మానవ జీవితం ఉత్తమమైనదని, దీని సత్కర్మలకు వెచ్చించాలని, తద్వారా సిద్ధించిన పుణ్యఫలమే మన వెంట వస్తుందని ముస్లిం మత పెద్దలు తమ ధార్మిక ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. ఒంగోలు ఉత్తర బైపాస్లోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఆవరణలో నిర్వహించిన నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తెమా సమ్మేళనంలో వారు మాట్లాడారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సాంఘిక శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్, ఎస్పీ ఏఆర్ దామోదర్, ఎస్ఎన్పాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11 ఇస్తమా ఉంటుందని పిలుపునివ్వటం ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం. కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానం ఉందో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. అంతేకాకుండా ధార్మిక జీవితంలో ఏదైతే ఖురాన్ కానీ ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన ప్రవచనాలు కానీ అవి సవ్యంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి అనే విధంగా ఈరోజు ఈ 3 రోజులు ఎవరైతే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ పెద్దలు వచ్చారు, మత పెద్దలు వచ్చారు, ఇదే విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ విషయం కానీ ప్రాపంచికంగా ధనవంతులు మీరు ఏ రకంగా జీవితం గడపాలి, మీ మనోభావాలు ఏ రకంగా ఉండాలి, మీరు ఏ రకంగా సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమర్చి అర్థమయ్యే రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దైవభక్తితో అల్లా ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చెప్పిన జీవిత విధానం జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మందికి ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ అల్లా దయతో ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు, నూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు, మేయర్ గంగాడ సుజాత గారు, గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్, అదేవిధంగా మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా ఈ జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. సంక్రాంతి పండుగ సందర్భంగా భాష్యం విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన భాష్యం ప్రీమియర్ లీగ్ T20 మ్యాచ్లను ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు, నిర్వాహకులను అభినందించారు, క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.
కాబట్టి నేను మా ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా మన రియాజ్ గారు అందరం కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇక్కడ వాళ్ళందరం కూడా కలుసుకోవడానికి వచ్చాం. చాలా సంతోషం. ఇలాగ ఒక మంచి యాక్టివిటీ పెట్టడం కూడా చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఇదే విధంగా స్పోర్టివ్గా తీసుకొని స్టూడెంట్స్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేసే కార్యక్రమం కూడా చేసుకునే విధంగా ముందుకెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. భాష్యం ఓనర్ కూడా బాగా తెలిసిన అతను రామకృష్ణ కూడా నాకు బాగా ఇదివరకు చాలాసార్లు కలిసాము. ఆయన కూడా బాగా తెలిసిన వ్యక్తి. ఇలాంటిది ఒక మంచి ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ వాళ్ళందరూ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ కూడా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ మా ప్రిన్సిపాల్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు సంక్రాంతి పండుగ సందర్భంగా భాష్యం సంస్థల వారు క్రికెట్ భాష్యం ప్రీమియర్ లీగ్ అని BPL అనే ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మమ్మల్ని అంటే స్థానిక శాసనసభ్యులు సోదరులు దామచర్ల జనార్దన్ గారిని రియాజ్ గారిని మమ్మల్ని అందరినీ ఆహ్వానించి ఈరోజు గుంటూరు గార్డియన్స్ వర్సెస్ ప్రకాశం ప్యాంథర్స్ అనే పేరుతో 2 టీములు తయారు చేసి వాళ్ళ ఇంటర్నల్ భాష్యం సంస్థల వాళ్ళ స్టూడెంట్స్నే ఈరోజు చాలా చక్కగా కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ సెమీఫైనల్స్లో ఈరోజు మేము పార్టిసిపేట్ చేయడం ఆనందంగా ఉంది. క్రికెట్ అని అంటేనే చిన్నపిల్లల నుంచి పెద్ద వరకు ఇది ఒక అడిక్షనే. అంటే ప్రతి ఒక్కరు కూడా ఆడాలి చూడాలనేది ఎంతో ఉత్సాహంగా ఉంది. కాబట్టి ఆ క్రికెట్ గేమ్ని ఎంతో స్పోర్టివ్గా కూడా తీసుకొని BCCI బోర్డ్ ఫర్ క్రికెట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా వీళ్ళందరూ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున మన ఆంధ్రాలో కూడా దాన్ని బాగా డెవలప్ చేయడం, అదేవిధంగా ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ వారు కూడా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు మేమిద్దరం ఒకటే ఆలోచిస్తున్నాం. మంచి క్రికెట్ స్టేడియం అనేది ఒంగోలులో కూడా తయారు చేయాలని. దీనికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారి ప్రోత్సాహం కూడా బాగున్నది. ఈ CSR శర్మ కాలేజ్ గ్రౌండ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఉన్నప్పుడు ఇంతకన్నా అంటే దీన్ని పర్మనెంట్గా మనం చేయలేం కాబట్టి ఇది ఈ కాలేజీ వాళ్ళ ప్రాపర్టీ. ఇది దానికి తగినట్టుగా కూడా ఒక మంచి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా జనార్దన్ గారు కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి ఆలోచనతో ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో క్రికెట్ స్టేడియం గురించి కూడా మనం ఒడియరాజులు స్వతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి 218వ జయంతిని ప్రభుత్వం అధికారంగా నిర్వహించడాన్ని ఒడియరాజు సంఘీయులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఒడియరాజుల స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న గారి 218వ జయంతిని అధికారపూర్వకంగా చేయడానికి జీవో నెంబర్ 5ని మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మినిస్టర్ లోకేష్ గారు, మినిస్టర్ సవితమ్మ గారు, బీసీ మినిస్టర్ సవితమ్మ గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత దామచర్ల జనార్దన్ గారు వీరందరి కృషి వల్ల ఈరోజు మా వడ్డే ఓబన్న గారి జయంతిని అధికారపూర్వకంగా అన్ని శాఖలు చేసేటట్టు జీవోని ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈరోజు వడ్డెర కుటుంబ సభ్యులందరం కలిసి కూడా ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే 2020 నుంచి కూడా మేము వడ్డే ఓబన్న జయంతిని జనవరి 11వ తేదీన మేము నామకే వాస్తు జరుపుకుంటా ఉన్నాము. ఈ సంవత్సరం సంక్రాంతి కంటే ముందు అంటే 11వ తేదీన మాకు పండగ రోజుగా మేము భావిస్తున్నాము. ఏది ఏమైనా మా వడ్డర్లకు న్యాయం జరిగిందంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే అని మేము ఘంటాపదంగా చెప్పగలము. రేపు పార్టీ పదవులు అయితేనేమి నామినేటెడ్ పోస్టులో కూడా వడ్డర్లకి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, అలాగే మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు ఒంగోలు అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యే రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలుగుదేశం పార్టీ ఈరోజు వడ్డర్లంటే
తెలుగుదేశం పార్టీ అని ఆయన చెప్పడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. మేము ఎటు సైడు లేమండి. సార్ కూడా మమ్మల్ని గుర్తించాడు. రేపు రాబోయే రోజుల్లో కూడా వడ్డెర్లకు అన్ని విధాలుగా అవకాశం ఇచ్చి నియోజకవర్గం తరఫున ఈరోజు ఇంతమంది కష్టం చేసి వడ్డెర్లు అనేది ఈరోజు ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఏర్పాటు చేసుకున్నామంటే అది కేవలం జనార్దన్ గారి దయా పుణ్యం. మీకు ఇందుకు నేనున్నాను, మీరు కానివ్వండి, మీ వెనకాల నేనున్నానని చెప్పి మమ్మల్ని కాలనీలకు వచ్చి బీసీ కాలనీలకి అలాగే వడ్డెర్ కాలనీలకి వచ్చి ఆయన ప్రోత్సహించిన విధానంలోనే మేము ఈరోజు పార్టీకి కష్టపడి నిలబడ్డాం. ఆ రోజు మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలు పంపిస్తే ఆయన సారే బెయిల్ ఇచ్చి హైకోర్టుకి వెళ్ళి బెయిల్ తీసుకొచ్చి మమ్మల్ని ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టి మాకంటూ పదవి ఒక గుర్తింపు ఇచ్చింది గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి మేము అన్ని విధాలుగా రుణపడి ఉంటామని, రాబోయే రోజుల్లో కూడా పార్టీకి ఇంకా మేము కష్టపడి పనిచేస్తాం. అదేవిధంగా మా కష్టాన్ని కూడా గుర్తించి మా వడ్డెర జాతికి కూడా నామినేటెడ్ పోస్టులు కూడా మాకు కల్పించాల్సిందిగా పేరు పేరున శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి, పవన్ కళ్యాణ్ గారికి, మన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారికి ధన్యవాదాలు. ప్రజలందరికీ సమానమైన ప్రేమను పంచే నీల మేఘశ్యాముడు శ్రీకృష్ణ పరమాత్మని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గాంధీ రోడ్లోని గీతా మందిరంలో టీటీడీ ఆల్వా దివ్య ప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తిరుప్పావై ప్రవచనంలో ఎంపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధనుర్మాస వ్రతం పరమ పవిత్రమైందని, అన్ని కోరికలు తీరుస్తుందన్నారు. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేస్తున్న తిరుప్పావై ప్రవచనానికి తాను గత 4 సంవత్సరాలుగా వినేందుకు వస్తున్నానని తెలిపారు. ఎంపీ మాగుంటను గీతా మందిరం అధ్యక్షులు తాతా శ్రీనివాసులు భక్త బృందం సత్కరించారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ అయినబత్తుని ఘనశ్యాం, తాతా ప్రసాద్, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ధనాన్ని దేనికి ఖర్చు పెట్టాలి? భగవంతుడి కైంకర్యానికి ఖర్చు పెట్టేటటువంటిదే మనకి మోక్షం. మనకి నాదనీరాజనం అన్నటువంటి ఒక కార్యక్రమం రోజు మనం టీవీలో చూస్తున్నాం. ఆ నాదనీరాజనం అన్నటువంటిది స్వామి వారి యొక్క పాదాల చెంత నిర్మించేటటువంటి అదృష్టం సాక్షాత్ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి. అలాగే మనం అందరం కూడా శబరిమలై కొండకు వెళ్తుంటాం. ఆ శబరిమలై కొండకు వెళ్ళిన పాపం ఆ కొండల్లో కోణంలో ఆ కొండ దగ్గర నుంచి నడిచి వెళ్ళి భగవంతుడికి ఏమి కావాలో, నిత్య కైంకర్యాలు ఏమి కావాలో అవన్నీ చేసేటటువంటి వాడే భాగవతులు. అంటే ప్రత్యేకంగా ఏముండదు. అయ్యా అక్కడ క్షేమం వచ్చింది, ఏం చేయమంటారు? అయితే నీకు ఒక వ్రతం చేయాలయా. ఏం వ్రతం అని ఎట్లా ఆ సన్మానం ఆ చూసినటువంటి దృశ్యం ఎలా ఉందో అప్పుడు ఆ దృశ్యాన్ని చెప్పగానే వాడు ఏ విధంగా అయితే అది పడ్డాడు దర్శకుడు. వారి ఆశీస్సుల కొరకు ఇక్కడికి రావటం అనేది సంతోషంగా, బాగుంటు కుటుంబ ప్రతినిధిగా నేను కూడా ఇక్కడికి రావటం అనేది సంతోషంగా భావిస్తూ, నిన్ననే జరిగింది మనకు 2025 సంవత్సరం ముక్కోటి పండుగ కూడా. అందరికీ ముక్కోటి సందర్భంగా కూడా బాగుంటు కుటుంబం తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, కృష్ణ భగవానుడు అందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలి. మీకు అందరూ కూడా వారు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తారనేది నాకు నమ్మకం ఉన్నది. ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులందరికీ కూడా మరొకసారి మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా అభినందనలు కూడా తెలుపుకుంటూ, కృష్ణ భగవానుడి గోవింద గోవింద అని పిలుపు అనేది అనుకోవటం అంటేనే మనకెంతో మనసుకు ఆనందంగా కూడా కనబడుతూ, మన ఇంటిళ్ళ పాది కూడా ఎంతో కూడా సముద్రంగా చక్కగా ఉంటుంది. అంటే వైబ్రేషన్స్, ఇటువంటి గోవింద గోవింద అనేది అటువంటి వైబ్రేషన్స్ ప్రపంచంలో ఎక్కడా కూడా అటువంటిది ఎక్కడా కూడా ఎవరు చూడని వైబ్రేషన్స్. అది ప్రతి ఒక్కరు కూడా ఇంటి వీలున్న సమయంలో కూడా గోవింద గోవింద అని అనుకున్నందువల్ల చాలా పవిత్రంగా ఉండే మనసుకి శరీరానికి కూడా ఎంతో ఉత్సాహం ఉంటుందని తెలుపుకుంటూ, ఈరోజు గీతా మందిరం నిర్వాహకులందరికీ కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కూడా సంవత్సరానికి పాది మీరు జరుపుతున్నందుకు ప్రత్యేకంగా మీకు కూడా అభినందనలు కూడా తెలుపుతున్నాను. తాతా శ్రీనివాసులు గారు అయితే అధ్యక్షులు అయ్యారు ఈ సంవత్సరం కూడా. పొన్నూరు శ్రీనివాసరావు గారికి ఆకుల శ్రీనివాసరావు గారు వారు సన్మానిస్తారు. ఇక్కడికి వస్తున్నారు. సుబ్బారావు గారి ఫ్యామిలీ మీకు తెలిసిందే. మనలో ఒక సభ్యులకి ఒక గౌరవం జరుగుతున్నప్పుడు
మనందరి సహకారాలు తప్పనిసరిగా ఉండాలి. చాలా మంది సేవ చేస్తేనే ఈ కార్యక్రమం అయితే అందరూ భావించవద్దు. సుబ్రహ్మణ్య దంపతులు కూడా చూసాము. ఏ దంపతులు కంపెనీ కూడా మన ఎంపీ గారితో చేస్తున్నాం. తదుపరి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అనే దాంట్లో ముఖ్యంగా పాల్గొనవచ్చు కాబట్టి ఎంపీ గారు. ఒంగోలు శర్మ కాలేజ్ మైదానంలో జరుగుతున్న గల్లీ బాయ్స్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతంగా ముగిసింది. టీడీపీ నాయకులు బండారు మదన్ గెలిచిన విజేతలకు ట్రోఫీలతో పాటు ప్రైజ్ మనీ అందజేశారు. మొదటి బహుమతిగా 30,000 బండారు మదన్, రెండవ బహుమతిగా 20,000 సాయిబోయిన చిల్డ్రన్స్ హాస్పిటల్ సునీల్ కుమార్ రెడ్డి, లక్కీ రెడ్డి, మూడవ బహుమతి చిలగాల నిఖిల్, భాస్కర్ రెడ్డి స్పాన్సర్లుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గల్లీ బాయ్స్ క్రికెట్ కమిటీ సభ్యులు కోటా భరత్, అజయ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత దామచల జనార్దన్ గారి చేతుల మీద ప్రారంభంగా కాబడింది ఈ టోర్నమెంటు. ఈ టోర్నమెంట్లో జిల్లాలో నుంచి 50 టీములు పాల్గొన్నారు. ప్రతిరోజు ఉత్కంఠభరితమైన మ్యాచ్లతో ఈరోజు ఫైనల్ ముగిసింది. ఈరోజు మొదటి ప్రైజ్గా 50,000 రూపాయలు మొదటి ప్రైజ్ గెలిచిన వారికి అందజేయడం జరిగింది. రెండో ప్రైజు 30,000 రూపాయలు, మూడో ప్రైజు 20,000 రూపాయలు ప్రదానం గొర్రెపాటి సుబ్బారావు గారు, మన బుజ్జన్న కొడుకు అజయ్ బాబు, మన భాస్కర్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి, వాళ్ళ మిత్ర బృందం చందు, భాస్కర్, వినోద్, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం అందరు కలిసి నిఖిల్, మైకేల్, సందీప్ వీళ్ళందరూ కలిసి ఈ టోర్నమెంట్ని చాలా చక్కగా నిర్వహించారు. ఈ గల్లీ బాయ్స్ సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యిందంటానికి ఇదే ఉదాహరణ. వీళ్ళు రాబోయే రోజుల్లో కూడా ఐక్యంగా ఇంకా అనేక టోర్నమెంట్లు, అనేక సామాజిక కార్యక్రమాలు. ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి నగరంలో వేంచేసి ఉన్న శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చిన ఎంపీ మాగుంటను దేవస్థానం ఈవో రావెల శివశంకర్ మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఉపాలయాలుగా ఉన్న రమావసుందర సమేత శ్రీ సత్యనారాయణ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, కుప్పార్ రంగనాయకులు, కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ వల్లభ సంకల్పం ప్రజలందరికీ కూడా మాగుంట కుటుంబం తరఫున ముక్కోటి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ, ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు నాకు కూడా. పొద్దున్నే తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు తీసుకొని, తర్వాత మధ్యాహ్నానికి నెల్లూరుకు వచ్చి శ్రీ తల్పగిరి రంగనాథ స్వామివారి ఆశీస్సులు, మళ్ళీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు, రాత్రి సమయానికి ఇక్కడికి వచ్చి శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి ఆశీస్సులు కూడా తీసుకోవడం అనేది చాలా అదృష్టంగా కూడా భావిస్తూ ఉన్నాను నేను. ఈ ముక్కోటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని ప్రజలందరినీ కూడా ఆ భగవంతుడిని కోరుకుంటూ మరొకసారి మీకు అందరికి కూడా ఈ వార్తతో సమాప్తం. నమస్కారం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు.
ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు. తేదీ 2/1/2025 గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జ్యోత్స్నా గారు, వాస్కులర్ సర్జన్ డాక్టర్ అపూర్వ గారు అందుబాటులో ఉండెదరు. తేదీ 23/1/2025 గురువారం డాక్టర్ జి శ్రీనివాసరెడ్డి గారు, లివర్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అందుబాటులో ఉండెదరు. మరియు కార్డియాలజీ, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును. వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్, జాయ్ లుకాస్ ప్రక్కన, సుందరీ భవన్ రోడ్, ఒంగోలు. సెల్ 9063443707. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. CMR జ్యువెలర్స్ వారు ప్రవేశపెడుతున్న న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్. నేటి మీ పొదుపే రేపటి బంగారు ఆభరణాల కొనుగోలుకు మలుపు. న్యూ స్వర్ణధన ఫ్లెక్సీ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి. ప్రతి నెల మీరు చెల్లించిన వాయిదాకు వచ్చిన తూకం మీ పేరున జమ చేయబడును. 11 వాయిదాలకు గాను వచ్చిన తూకానికి 18% వరకు తరుగు మజూరీ లేకుండా మీకు నచ్చిన 916 హాల్మార్క్ సాదా ఆభరణాలు మీ సొంతం చేసుకోండి. మీ అదృష్టాన్ని ఎంపిక చేసుకొనుటకు ఇది ఒక సువర్ణ అవకాశం. చేయండి. CMR జ్యువెలర్స్, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.